సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ప్రజలకు ఏనుగుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే జనావాసాలలో ఏనుగుల దాడులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగులు సంచరించే మార్గాలపైన పర్యవేక్షణ ఉంచాలని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో మరొక రైతు మరణించినటువంటి ఘటన తర్వాత ఆయన ఈ సమస్యను మరింత తీవ్రంగా పరిగణించారు. చిత్తూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో రామకృష్ణరాజు అనే రైతు పొలానికి వెళ్ళినప్పుడు ఏనుగుల దాడిలో తాజాగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. గత 3 నెలలుగా వరుసగా 15 ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తూ వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తుందని అధికారులు వెల్లడించారు. అటవీశాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ ఏనుగులు మానవ జీవితాలకు, పంటలకు ముప్పుగా మారాయని తెలిపారు. 2011 నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల్లో సుమారు 25 మంది మరణించినట్లు అటవీ అధికారులు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపులు సంచరించే మార్గాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఆయా ప్రాంతాలలోని రైతులకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు. మరణించిన రైతు కుటుంబానికి అటవీశాఖ జిల్లా యంత్రాంగం తరపున సానుభూతిని తెలియజేసి నష్టపరిహారం అందించాలని సూచించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడులను నివారించడానికి ఏఐ ఆధారిత ట్రాకింగ్ మరియు అధునాతన హెచ్చరిక వ్యవస్థలను కూడా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కర్ణాటకలో విజయవంతమైన ఏఐ ఆధారిత ఏనుగుల ట్రాకింగ్ కార్యక్రమాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని సూచించారు. ఇక ఇప్పటికే కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. ఈ ఏనుగులకు శిక్షణ ఇచ్చి సమస్యాత్మక ప్రాంతాలలో మోహరింపజేయనున్నారు. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏనుగులు ఆకర్షించే అరటి, చెరుకు వంటి పంటలకు బదులుగా తక్కువ ఆకర్షణీయమైనటువంటి మినుములు, పప్పుధాన్యాలు వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సలహా ఇవ్వాలని కూడా ఆయన అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.